రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాల కోసం ఏర్పాట్లు చేశారు. కోడెమొక్కులు, అభిషేకాలు, కళ్యాణాలు, ఇతర పూజలు చేసుకునే అవకాశం కల్పించారు. సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడివి హిడ్మా PLGA బెటాలియన్ నెంబర్ 1కు కమాండర్గా ఉన్న బాట్సే దేవాల తల్లులు తమ కొడుకులు అజ్ఞాతం వీడి ఇంటికి తిరిగి రావాలని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సాక్షిగా విడుదల చేసిన వీడియోలో పిలుపునిచ్చారు. కొడుకా ఇంటికి రా, కలిసి బతుకుదామంటూ ఆ వృద్ధ తల్లులు కన్నీరు మున్నీరవుతూ కొడుకులకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారితే ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని తల్లడిల్లిపోతున్న ఆ తల్లులు తమ కొడుకులకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి రావాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు విజయ్ శర్మ.